ఇది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2015-16 టైంలో ఇక్కడ హుదూద్ తుఫాన్ టైంలో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ గ్రామాలన్నీ పరిశీలించిన తర్వాత ఇక్కడ చాలా వ్యవసాయం ఉంది, కొబ్బరి తోటలు ఉన్నాయి, వరి చేను ఉంది, ఇవన్నీ నష్టం జరుగుతున్నాయి, ఈ గ్రామాలను నేను కాపాడుతాను, దత్తత తీసుకుంటానని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇదే ముంజేరులో రచ్చబండ సాక్షిగాను. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ వ్యవసాయ భూములన్నీ మరి ఏమనుకుంటున్నారు, ఐటీ పరిశ్రమలు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? అతనికి ఒక బ్యాడ్ రిమార్క్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి, మేము ఓటేసి గెలిపించిన వ్యక్తే, కాదనడం లేదు. వ్యవసాయం అంటే దండుగని ఎప్పుడు అన్నారంట, నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఇప్పుడు అది నిజం చేసే పరిస్థితి కనబడుతుంది. అది చాలా తప్పండి. అది ఎందుకంటే మీకు ఎటు వచ్చినా సరే రైతులే కనబడుతున్నారు, కానీ బడా బాబులు మీరు కాపాడుతున్నారు. పక్కనే సన్రైజ్ విలేజ్ ఉంది, రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. సుమారుగా 600 ఎకరాల పైచిలుకే ఉంది. ఒక సెంటు భూమిని మీరు అక్కడ తీసుకోగలరా? తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళందరూ మీకు తొత్తులు కాబట్టి, ఇక్కడ రైతులు అమాయకులు కాబట్టి వీళ్ళు మోసం చేసి మీరు భూమి సేకరణ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఇది జరగదు. ఎందుకంటే చట్టంలో అది లేదు. 80% కన్సెంట్ ల్యాండ్ ఓనర్స్ ఇవ్వాలి, ఒకరు కూడా ఇవ్వడం లేదు కదా. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారు? అది జరగని పని. కాకపోతే మీరు ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఇది రాజకీయ లబ్ధి కోసమా లేకపోతే బడా బాబులకి ఉపయోగమో తెలియదు, కానీ అనవసరమైనటువంటి గందరగోళం సృష్టిస్తున్నారు. ఇదైతే మాత్రం చెల్లదు.